హాయ్ ఫ్రెండ్స్, ఇది అశోక్ లేలాండ్ దోస్త్ బండి చక్లైట్ పడుతుంది. ఎక్సిలేటర్ పెడల్ రైజ్ చేస్తుంటే రైజ్ కావడం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది గదిబడి చూపించండి. ఇది మీటర్లో లైట్స్. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాను. ఇది చక్లైట్ పోవడం లేదు చూడండి. ఇది ఎక్సిలేటర్ రైజ్ చేస్తుంటే రైజ్ కావడం లేదు. ఇది రైజ్ కావడం లేదు. ఇది ప్రాబ్లం ఏమనేది మనము స్కానర్లో పెట్టి చూస్తాము. దీనికి ఓబిడి కనెక్టర్ ఈడు ఉంది చూడండి. దీనికి ఇప్పుడు చూడండి, దాదాపు చూడండి, దీనికి స్టాండ్ పోయి ఇప్పుడు మనం దీనికి స్కాన్ చేస్తున్నాము చూడండి. డయాగ్నోస్టిక్ చేస్తున్నాము. దీన్ని డయాగ్నోస్టిక్ చేసేటప్పుడు మనం ఫస్ట్గా ఇగ్నిషన్ ఆన్లో ఉండాలా. చూడండి, మన ఇగ్నిషన్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు మనం డయాగ్నోస్టిక్ చేస్తున్నాము. ప్రాబ్లం ఏమి అనేది దీనిలో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఫస్ట్గా డయాగ్నోస్టిక్ మనము ఏ కంట్రీలో ఉన్నామనేది సెలెక్షన్ చేసుకోవాలా. మనం ఇండియా కాబట్టి ఇండియాలో చేసుకోవాలా. అశోక్ లేలాండ్ దోస్త్ బండి మనది కాబట్టి అశోక్ లేలాండ్. ఇంజన్కి సంబంధించింది కాబట్టి ఇంజన్కి. ఇప్పుడు టీవీఎస్ సెలెక్షన్ చేసుకుందాము. H3 UPCRS 2 వచ్చినాయి దీంట్లో. దానిలో నుంచి ఇప్పుడు రీడ్ ట్రబుల్ కోడ్, క్లియర్ ట్రబుల్ కోడ్, లైవ్ డేటా అని వచ్చినాయి. మనం రీడ్ ట్రబుల్ కోడ్ చూసుకుందాం ఒకసారి. దీంట్లో వచ్చేసి మనకి పెడల్ సెన్సర్ ఫాల్ట్, కరెలేషన్ బిట్వీన్ ట్రాక్ 1 and 2, ట్రాక్ 2/1. ఇంకోటి కోడ్ వచ్చేసి పెడల్ సెన్సర్ ట్రాక్ 2 సిగ్నల్ లో. ఇంకోటి ఎయిర్ కండిషన్ డ్రైవ్ ఫాల్ట్. ఇది కిందిది అయితే మామూలు ఎప్పుడు ఉండేది. అది ఎయిర్ కండిషన్ అంటే ఏసీది సంబంధించి. ఇప్పుడు దీన్ని చూసుకుందాం. ఒకసారి క్లియర్ చేసి చూసాము. దీనికి ఎస్, ఓకే. మళ్ళీ ఇప్పుడు రీడ్ ట్రబుల్ కోడ్ చూసాము. ఈ రెండు అట్లే ఉన్నాయి. అయినా కానీ అక్కడ ఇంజన్ లైట్ అటే పడే ఉంది. ఇప్పుడు ఒక తూరి స్టార్ట్ చేసి మనము రైజ్ చేసి చూసాం. స్టార్ట్ చేసినాము, రైజ్ చేస్తున్నాము. చూడండి, రైజ్ కావడం లేదు. ఇది చక్లైట్ అట్లే ఉంది. మనకి స్కానర్లో ఎక్సిలేటర్ పెడల్ గురించి చూపిస్తుంది కాబట్టి మనము దీనికి ఎక్సిలేటర్ పెడల్ కొత్తది చేస్తున్నాము. ఎక్సిలేటర్ పెడల్ పోయింది కాబట్టి మనకి కొత్తది ఎక్సిలేటర్ పెడల్ తెచ్చినాము. కొత్తది వచ్చేసింది. దీనిలో 2-3 రకాలు ఉంటాయి. దాన్ని చూసి తెచ్చుకోవాలా మనము. ఇప్పుడు తెచ్చుకున్నాము, తెచ్చుకొని వేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాము కొత్తది ఎక్సిలేటర్ పెడల్. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేసినాము. అది వెళ్ళిపోయింది, క్లియర్ చేయండి, పోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి దీనిలో కోడ్ కానీ క్లియర్ చేసి చూసాము ఒకసారి ఫ్రెండ్స్. బ్యాక్ పోదాము. క్లియర్ ట్రబుల్ కోడ్ ఎస్ చేద్దాం. క్లియర్ డిటిసి అయింది, సక్సెస్ అయింది చూడండి. ఇప్పుడు నో డిటిసి ఫౌండ్ వచ్చింది. ఓకే చేసుకుందాం. ఓడి 2 సార్లు డిటిసి క్లియర్ చేసుకుందాము ట్రబుల్ కోడ్స్. క్లియర్ అయిపోయింది. చక్లైట్ వెళ్ళిపోయింది. ఒక తూరి ఎగ్జిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసి సెల్బు కొట్టి చూద్దాం. ఈడైతే ఏం చక్లైట్ పడడం లేదు. చూద్దాం, రేట్ చేయండి.
బండి ఓనర్ ఈయన. మా పని ఇప్పుడు సక్సెస్ అయింది చూడండి. ఇక్కడ మీటర్లో బండి స్టార్ట్ చేసి రైట్ చేస్తున్నాను.